హాయ్ ఫ్యామిలీ, ఈరోజు మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చాము. ఈరోజు చూసారా ఏంటిది, ఏదో అప్లై చేస్తున్నారు ఏదో అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు తమిళంలో చూసే ఉంటారు, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. చూసారా ఎంత బాగా కనబడుతున్నాయో. మలై పూరి అంటారు. సో ముందుగా వెల్కమ్ టు ఆర్సీ వంటలు. నేను మీరు ఈరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాము. కోవా పూరి, మలై పూరి అంటారు. సో ఎలా తయారు చేసుకుంటారో చెప్తాను. ముందుగా 2 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. ఒక బౌల్ తీసుకొని వేసుకున్న తర్వాత 1 కప్పు మైదా పిండి, 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి. దాంట్లో అది కలుపుకోవడానికి 2 కప్పులు వాటర్ వేసుకోండి. దాన్ని కలుపుకోండి బాగా. ఆ వాటరు ముందు కలిసేలాగా చిన్న పేస్ట్లా అయ్యేదాకా ముందు కలుపుకోండి. దీనికి ఒక పెద్ద కథ ఉంది, ఇది ఎలా తయారు చేసామని చెప్తాను. అందులో షుగర్ చూసారా, అలా వాటర్ ఫాల్స్ లాగా అలా 1 కప్ షుగర్ వేసుకొని ఎలాగ ఇది అయిందో, సో దాన్ని అలా బీట్ చేసుకోండి కంప్లీట్గా. సో చూసారా టెక్స్చర్ అలా వచ్చేదాకా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1 లీటర్ మిల్క్, 1 లీటర్ పాలు తీసుకోండి. నార్మల్ పాలైనా పర్లేదు, క్రీమ్ పాలైనా పర్లేదు, ఇది కోవా తయారు చేయడానికి. సో పాలను బాగా వెయిట్ చేసుకోండి. హే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి అలా చూస్తున్నారు? సో కలుపుతూ అలాగా వెయిట్ చేస్తుండండి. తర్వాత పక్కన పొయ్యి మీద ఒక గిన్నెలో 2 కప్పులు వాటర్లో షుగర్ 2 కప్పులు వేసి దాన్ని పాకం కింద తయారు చేయాలి. సో దాన్ని బాగా కలుపుకోండి పాకం కింద. సో పాకం అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కలుపుకోండి. అందులో యాలకుల పొడి 1 స్పూను వేసుకొని మళ్ళీ హీట్ చేయండి రెడ్డిష్ బ్రౌన్ వచ్చేదాకా. సో వచ్చిన తర్వాత తేగ పాకంలో కాదు, జస్ట్ ఇది పాకం అయితే చాలు, వాటరీగా వస్తే చాలు, పాకంలాగా అవసరం లేదు. సో పాలు ఉన్నాయి కదా, అందులో 1 కప్పు షుగర్ వేసుకోండి నిండుగా. ఇలా దాని లెవెల్కి వేస్తారు కదా, ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. స్వీట్ ఎక్కువ ప్రాబ్లం లేదు, కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోండి, ప్రాబ్లం లేదు. నేను చెప్పిన కొలత లెక్కలకి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు, పర్లేదు. బాగా కలుపుకున్న తర్వాత పాల్లో 5 డ్రాప్స్ లెమన్ వేసుకోండి. లెమన్ పిండుకోండి, నిమ్మకాయ పిండుకొని బాగా పొంగొచ్చేంత వరకు బాగా కలపండి. సో చూసారా ఎలా వస్తుందో, నొరకలుగానే బాగా వేడైన తర్వాత క్రీమీ ఫ్లేవర్ చూసారా, క్రీమ్లో వచ్చింది. బాగా దగ్గరకు వచ్చేదాకా చూసుకొని, చూసారా అలా వస్తే అయిపోయినట్టే, తీసేసుకోండి. తర్వాత ఇందాక మనం మైదా పిండి కలిపిన మిశ్రమం ఉంది కదా, గోధుమ పిండి, అది ఒక బౌల్లోకి తీసుకొని ప్యాన్లో నూనె వేసుకొని వేడి చేసి అందులో వేసుకోండి. ఫస్ట్ ట్రైలో వేసుకోండి, మీకు రౌండ్గా ఎలా వస్తుంది అలాగా చిన్న అటు ఇటు వస్తే ప్రాబ్లం ఏం లేదు. సో ఫ్లేవర్ కదా మనకు కావాలి, సో కాబట్టి కరెక్ట్గా రౌండ్ వచ్చేలా వేసుకోండి. సో చూసారు అటు ఇటు కూడా బాగా కలుపుకుంటూ వేపుకోండి, తిప్పుకుంటూ అటు ఇటు. అలా రెడ్డిష్ బ్రౌన్ వస్తే చాలు. మలై పూరి కదా, మరీ హెవీగా మాడిపోయినట్టు కాకుండా ఇలా వస్తే సరిపోతుంది. ఇది తిన్న తర్వాత డెఫినెట్గా మీకు అది చెప్తారు. యాక్చువల్లీ ఇది మా సిస్టర్ చెప్పాను, నాకు చాలా ఇష్టము. మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుందండి మా ఊర్లో, అక్కడ ఇది ఒక కాస్ట్ 75 రూపీస్ తీసుకుంటాడు. ఎందుకు మనమే చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నా, సరే చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం అనుకున్నాం. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సో డెఫినెట్గా తర్వాత వాటిని పాకం ఉంది కదా, పందార మిశ్రమం, అందులో తేగే అవన్నీ అందులో వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇలా పాకం పడుతుంది. పాకం పడిన తర్వాత మెత్తగా అవుతాయి, అవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. ఎడ్జెస్ గురించి మీరు ఏం ఆలోచించద్దు, స్మూత్గానే ఉంది, చాలా బాగా వచ్చింది. ఎడ్జెస్ మనం ఎలా తీసినప్పుడు అటు ఇటు చెరిగిపోతాయి కదా, సో మనకి ఫ్లేవర్ కావాలి. సో కాబట్టి దానికి ఇప్పుడు మనం తయారు చేసిన కోవా నీట్గా అద్దుకొని దాన్ని అలా మడత పెట్టుకొని సైన్ పెట్టుకోండి. సో ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకొని, చూసారా మా సిస్టర్ ఎంత బాగా చేసిందో. ఈరోజు రెసిపీ అయితే మా సిస్టరే. సో మీకు ఇంత మంచి రెసిపీ తను చేసినందుకు తనకి థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి తరపున, మన ఫ్యామిలీ అందరి తరపున తనకి థ్యాంక్ యూ. స్వీట్ చేసే ఆర్డర్లో అయిపోయింది కదని మళ్ళీ డిఫరెంట్ స్వీట్తో వచ్చాము. డిఫరెంట్ ఏం కాదు, మ్యాక్సిమం చాలామందికి ఇది కొలతలు కానీ లేకపోతే ఇంకా బాగా రాకపోవడం కానీ ఉంటుంది. అక్కడెక్కడో 75 రూపీస్ ఇచ్చి తినే బదులు మన ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్పేసి చేసుకున్నాం. మీరు ట్రై చేయండి, ఫ్లేవర్ అవసరం అనమాట. నేను చెప్తున్నాను, మీరు డెఫినెట్గా ట్రై చేయండి, ఎక్సలెంట్గా వచ్చింది. ఇలా చేసుకున్న తర్వాత మీరు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఫ్లేవర్ అంతా ఇక్కడే వచ్చింది.
సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. మీకు ఇది చేసిన తర్వాత ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి. అలా మీకు ఏదైనా కాయగూరలతో కానీ ఏదైనా డిఫరెంట్ రెసిపీతో కావాలంటే తెలుసు కదా, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, మాకు కూడా సజెషన్స్ ఇవ్వండి. ఏదైనా బాగోపోయినా అయితే ఏదైనా చేయాలన్నా తెలుసు కదా, సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటివి మేము మంచివి ఇవ్వగలం, మంచి రెసిపీస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను రూపీ సైనింగ్ ఆఫ్.